90 సంవత్సరాలు వచ్చినా సరే దేవుడు లేడు అంటున్నాడు, కానీ దేవుడు ఉన్నాడు అట్లా. ఎందుకని? దేవుడి మీద నమ్మకం లేదు. ఆయన నాస్తికుడు. చాలా మంది నాస్తికులు ఉన్నారు. మన ఇష్టం, దేవుడు నమ్ముకుంటే నమ్ముకోవచ్చు, నాకు దేవుడు అంటే నమ్మకం లేదంటే నమ్మకం లేకుండా ఉండవచ్చు. దేవుడు కూడా ఆ యొక్క అవకాశం మనకి ఇచ్చాడు. అవకాశాన్ని ఏం ఇచ్చాడండి? దేవుడు మనకి ఇచ్చాడు. నమ్ముకోవాలంటే నమ్ముకోవచ్చు, నమ్ముకోకుండా ఉండాలంటే, నమ్మితే మాత్రం దేవుడు మనల్ని విడిచిపెట్టడు. పరలోక రాజ్యాన్ని, నిత్య జీవాన్ని, యుగాలు కూడా మనం బ్రతికే అవకాశాన్ని దేవుడు ఇస్తాడు. దేవుడిని మనం నమ్మకపోతే యుగాలు కూడా నరకంగా వెళ్ళే అవకాశాన్ని కూడా దేవుడు ఇచ్చాడు. మరి ఏ అవకాశం కావాలో దాన్ని మనం ఉపయోగించుకోవచ్చు. మనం సామాన్యంగా ఏం చేస్తాం? మంచిని కోరుకుంటాం, చెడు కోరుకుంటాం. వంకాయలో కొంటాం, మంచిగా బుచ్చిగా కొంటామా? వాళ్ళ ఆవిడ ఒక ఆయన వాళ్ళ ఆవిడ అంటున్నాడు, నీకు పుచ్చంకాయలు కూడా కొంటాం రాదన్నమాట. పుచ్చంకాయలు దాటం కూడా రాదన్న వాటికి గబగబా డబ్బులు తీసుకుని వెళ్ళిపోయి, ఎవడో 10 కేజీలు పుచ్చంకాయలు అన్నమాట. అన్నవాడికి ఆడికి మతిపోయింది. ఎవడంతా మంచంకాయలు కొనుక్కుంటారు కానీ వీడేడు పుచ్చంకాయలు కొనుక్కుంటాడని చెప్పేసి ఏం చేశారు? అనుకున్నాడు కానీ 10 కేజీలు తెచ్చాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మనము మంచిని కోరుకోవాలి. కాబట్టి ఈ యొక్క నాస్తికుడు ఏం చేశాడంటే, చనిపోయే వయసులో కూడా దేవుడిని నమ్మట్లా. దేవుడు లేడు అంటున్నాడు. దేవుడు వారు అన్యజనులు కాబట్టి వారు చనిపోయే సమయంలో అయినా సరే దేవుడిని తలుసుకుంటే ఒకవేళ దేవుడు కనికరించి దేవుడు పరలోక రాజ్యాన్ని, మోక్షాన్ని ఇస్తారని వారికి విశ్వాసం. అందుకని ఏం చేస్తారంటే, చనిపోయే ముందుగా దేవుడి నామాన్ని స్మరిస్తారు. కాబట్టి మరి చనిపోయే పరిస్థితుల్లో 90 సంవత్సరాల వయసులో పడక మీద ఉన్నాడు. ఎలాగైనా సరే ఈయన్నే మోక్షానికి పంపించాలి అని చెప్పేసి ఉద్దేశం. నేను కూడా చాలాసార్లు బాగా చనిపోయే పరిస్థితిలో ఉన్న వాళ్ళ దగ్గరికి వాళ్ళు ప్రార్థన మొదట ఏం చేస్తారంటే, అయ్యా దేవా, నా పాపాలు క్షమించండి అయ్యా, నా ఆత్మను రక్షించండి అయ్యా, నాకు తోడుగా ఉండండి. మరి బాల్యకాలం నుంచి ఇప్పటి వరకు మరి తెలుసో తెలియదో పాపము చేసి ఉన్నాను. పాపములన్నీ కూడా ఈ రక్తంలో కడగండి ప్రభువా, నన్ను పరిశుద్ధపరచండి, నన్ను దీవించండి, నా ఆత్మను రక్షించండి, యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేనని ప్రార్థన చేపిస్తాను. ఎందుకని దేవుడు ఒకవేళ కనికరించి శిలువ మీద దొంగ చివరిలో ఏం చేశాడు? యేసు చనిపోయే పరిస్థితుల్లో నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. దేవుడు విడిచిపెట్టలా. అలాగైనా సరే చివరిలో సాగు బ్రతుకుల మధ్యలో నేను ప్రభుని నమ్ముకుంటానంటే గోదంలో. ఎందుకని? నిద్దట్లో ప్రాణం పోయిందనుకో ప్రార్థన చేసిన అవకాశం ఉందా? అవకాశం లేదు. కాబట్టి ముందుగానే దేవుడు చెప్పినవన్నీ కూడా మనం చక్కగా మారుమనసు పొంది, బాప్తిస్మం పొంది, పాప క్షమాపణ పొంది, వారానికి 2 సార్లు ఉపవాస ప్రార్థన చేసుకుంటా మరి దేవుని సన్నిధిలో మనం నడుచుకోవాలి. ఏదో చివరి క్షణంలో నేను తలుచుకుంటానంటే అది సరైంది కాదు. కాబట్టి ఈ యొక్క ముసలాయన మరి ఎంతో ప్రయత్నం చేస్తున్నారు. దేవుడి పేరు చెప్తున్నారు. ఏమంటారంటే వాళ్ళు నారాయణ అనమాటారు. ఏమంటారు అంటారు. అంటే అనమాట అంటే అట్లా అన్నపోయేపాటికి సరే పేరంతా చెప్పట్లేదు, ఒక 2 అక్షరాలను చెప్తారని చెప్పేసి ఏం చేశారంటే నార తీసుకొచ్చారు. తాటి నార తీసుకొచ్చి ఇదేంటి అంటున్నారు. ఇదేంటి అంటే లక్ష్మి గారు చక్కగా చెబుతున్నారు. చెప్పండి కొట్టున్నారు. తాతగారు ఇదేంటి అంటే పీసు అంటున్నాడు. ఏమన్నాడంటే చెప్పండి, మీరు చెప్పండి సార్. పీసు ఏంటంటే